మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. దావీదు కీర్తన 46:10 ఊరుకునుడి నేనే దేవుడని తెలుసుకునుడి. ఊరుకునుడి నేనే దేవుడని తెలుసుకునుడి. అవును, నా దేవుడు నీ జీవితంలో నిన్ను ఊరుకుండమంటున్నాడు. ఈరోజు నువ్వు ఊరుకుంటే పనులెలా జరుగుతాయి? అవును, చాలాసార్లు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల దగ్గరికి ఇశ్రాయేలు వచ్చినప్పుడు ఇశ్రాయేలుని దేవుడు చేయమన్నది ఏంటంటే ఊరకుండుడి అని అన్నాడండి. అవును, ఊరకుండుడి ఎందుకంటున్నావు అంటే దేవుడు తన బలాన్ని నీ జీవితంలో చూపించాలంటే మొదట నువ్వు మౌనం అయిపోవాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని హస్తాల్లోనికి వస్తున్నావనంటే నువ్వు మొదట ఊరుకుండడం నేర్చుకోవాలి. ఎంత ఊరుకుండాలంటే నా దేవుడు ఏదో ఒక కార్యం నా జీవితంలో చేయబోతున్నాడు. నా ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని నేనైతే చీల్చలేను, నేనైతే దీన్ని దారిగా చేయలేను, నేనైతే ఇక్కడ ఇశ్రాయేలు నడిపించలేను అని మోషే సంపూర్తిగా దేవుని చేతకు అప్పగించుకొని ఊరుకుండడం తెలుసుకున్నాడు. అవును, నీవు నేను శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బంది కొలుములో పరీక్షిస్తున్నప్పుడు, ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఇరుకైనటువంటి గుంటల్లో ఉన్నప్పుడు ఆయన తన వాక్కును పంపి ఈరోజు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ విశ్వాస జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. నీ విశ్వాస జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు చేసి నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నా దేవుని హస్తము నీ మీదకు దిగిరాబోతుంది. ఇశ్రాయేలీయులు చూస్తూ ఉండగానే, ఇశ్రాయేలందరూ ఊరుకుండగానే దేవుడు తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో నీ ప్రతి సమస్య 2 పాయలుగా మార్చబడబోతుంది. నీ పరిస్థితులన్నీ నీకు మార్గాన్ని ఇవ్వబోతున్నాయి. నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి చేదైన అనుభవాలలో మాధుర్యాన్ని పుట్టించబోతున్నాడు. చాలాసార్లు నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో ఆ మౌనములో దేవుని మెల్లనైన స్వరము నీకు వినబడడం ప్రారంభిస్తుంది. అవును, దేవుని మెల్లనైన స్వరము మోషేకి వినబడింది. అందుకే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర ఆయన ఊరుకున్నాడు. ఇశ్రాయేలు చూస్తూ ఉండగా దేవుడు తన కార్యాన్ని చేశాడు. దైవజనుడా, దైవ సేవకురాలా, ఈరోజు నీ యొక్క బాధను అనేకసార్లు నువ్వు దిగమింగుకోలేకుండా, నీ శ్రమను నువ్వు ఓర్చుకోలేకుండా, నీ కష్టాల కడల్లో ముందుకు వెళ్ళలేకుండా నువ్వు నిట్టూర్పుల మధ్య ఆగిపోతున్నావేమో. ఆగిపోవద్దు. నువ్వు ముందుకు సాగిపోవాలంటే ఈరోజు నువ్వు ఊరుకుండు. దేవుడిని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. నీ ముందు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీకు ఒక దీవెనకరమైనటువంటి ఒక అభిషేకపు తైలము నీ మీద ఉంచి ప్రతి అడ్డుబండలు దేవుడు చీల్చి నీ ముందు రాజమార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. నీ ముందు ఒక రాజమార్గాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు అని అంటే నీలో మౌనం దేవుడు చూడాలి. ఈరోజు నీ మౌనమే దేవుని యొద్ద నుంచి మహిమను తీసుకొస్తుంది. దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.